కాంగ్రెస్ ప్రభుత్వంపై మెరుపు దాడి చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనదైన శైలి మాటలతో, ఉద్యమ స్ఫూర్తితో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సర్కార్ అన్నింటిలోనూ ఫెయిల్ అయిందన్న కేసీఆర్ సామెతలు, పంచులతో ఓవైపు ప్రభుత్వాన్ని ఎండగడుతూ మరోవైపు పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు. వచ్చే 2.5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూనే అటు కేసులు పెడుతున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం. ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ సర్కారును ఓ రేంజ్లో ఏకిపారేశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మొదట జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీయే అన్నారు మాజీ సీఎం కేసీఆర్. హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్న తెలంగాణను నెహ్రూ బలవంతంగా ఆంధ్రాతో కలిపారన్నారు. 400 మంది తెలంగాణ బిడ్డలను ఇందిరాగాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చి చంపిందన్నారు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి తమతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ది నయవంచక ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్. ఇచ్చిన ఒక్క పథకాన్ని కూడా కరెక్టుగా అమలు చేయని ప్రభుత్వం కాంగ్రెస్దేనన్నారు. కమిషన్లకు కేరాఫ్గా మారిందని, సంచులు నింపడం, సంచులు మోయడంలోనే ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. తాము జేసీబీలతో చెరువుల్లో పూడిక తీస్తే కాంగ్రెస్ హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్స్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో లక్షల మంది పేదలకు పట్టాలిచ్చామని గుర్తు చేశారు కేసీఆర్. ప్రభుత్వ భూమిలో తెలిసి తెలియక గుడిసెలు వేసుకుంటే వాటిని కూలుస్తారా అని ప్రశ్నించారు. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా, వరంగల్తో సహా అనేక పట్టణాలలో, అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఇక పోలీసుల తీరుపై మండిపడ్డారు కేసీఆర్. పోలీసులకు రాజకీయాలు ఎందుకు, అక్రమంగా కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు కేసీఆర్. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పోలీసులు డైరీల్లో రాసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాలమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే పని చేయబోమని మరోసారి క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. ప్రజలతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్సే 5 ఏళ్లు ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అలా చూసారా, మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో, మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. ఇక ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ ఎంతో మంచి పథకం అన్నారు. అందువల్లే పేరు కూడా మార్చకుండా దాన్ని కొనసాగించామని చెప్పారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు కేసీఆర్. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా, బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్.